అందరికీ హలో! ఈరోజు 10థ్ డే ఆఫ్ నవరాత్రి. మా ఇంటి దగ్గర అయితే సాయంత్రం 4 గంటలకి మస్తు అంటే మస్తు జోరుగా వానైతే పడ్డది. ఇగ నేను వాన పడుతుందని చెప్పి బయటికి పోయి కొంచెం అయితే తడిచినాను. ఎందుకంటే నాకు వాన ఇష్టం కాబట్టి. ఇగ ఒక 10 నిమిషాలు కాగానే మళ్ళా ఎండ కొడుతుంది. ఒక 15 మినిట్స్ పడ్డది. మస్తు పడ్డది వాన. ఇగ సాయంత్రం నేను పూజ కోసం అని రెడీ అయితే అయితున్నాను. ఈరోజు కాళికామాత అవతారం కాబట్టి నేను కూడా బ్లాక్ కలర్ డ్రెస్ అయితే ఏసుకున్నాననమాట. అవుట్‌ఫిట్ చెక్ చేసుకుంటున్నాను. నాకు సూట్ అయిందా లేదా? మంచిగుందా? అని చెప్పి అవుట్‌ఫిట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇగ ఇంట్లో గూడా మంచిగా పూజ అయితే చేసుకొని, కాళ్ళకి కూడా పసుపు పెట్టుకొని, మా దగ్గరికే పోయి పూజలైతే కూర్చున్నాను. ఈరోజు అలంకరణ మేమే ఏసినామనమాట. కాళికామాత అవతారంగా చాలా టైం పట్టింది అలంకరణకి. ఇగ ఈరోజు కాళికామాత అవతారం అని చెప్పి, ఈ త్రిశూలం ఆరతి గూడా ఇచ్చినామనమాట మేము. పంతులు ఇస్తున్నాడనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. ఆహ్, అవతారము అలంకరణకి, ఇంకా ఆరతికి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆరతి ఇస్తుంటుంటే చాలా డిఫరెంట్ వైబ్ ఉండే. ఇగ మా అమ్మవారైతే ఈరోజు చాలా అంటే చాలా కళగా నిండుగుండే. అందరన్నారు, "చాలా అలంకరించినారు, చాలా బాగా అలంకరించినారు" అని చెప్పి. ఇగ అప్పుడు అనిపించింది మేము కష్టపడిన దానికి ఫైనల్‌గా అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటుంటే అబ్బా! అని హ్యాపీగుండే. ఇగ అట్లనే గుడికి పోయి గుడిలో ఉన్న దుర్గామాతను గూడా మొక్కేసి, గుడిలో ఉన్న మా ఇద్దరమ్మలను గూడా మొక్కేసి ఇంటికైతే వచ్చేసినాను. ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినా కానీ అలంకరణకి కాంప్లిమెంట్స్ మంచిగా అనిపించాయి.